నమస్తే, వెల్కమ్ టు బీ అలర్ట్. మనిషి చర్మం కప్పుకున్న మృగాలు మన మధ్య సంచరిస్తున్నాయి. వయసు చూడరు, వావి వరుసలుండవు. కామవాంచ మరిగిన పశువులు అభంశుభం తెలియని చిన్నారులను వదిలిపెట్టడం లేదు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు కామాంధుడు. బాలికను లైంగికంగా వేధించిన ఆ స్థాయి వరకు అక్కడి వాళ్ళు బడిత పూజ చేశారు. ఇది అనంతపురం జిల్లా రాఘవేంద్ర కాలనీలోని ప్రభుత్వ పాఠశాల. బడి ముందు విద్యార్థులు ఉండాలి గాని పెద్దలు గుమిగూడి ఉన్నారేంటి అనే సందేహం రావచ్చు. ఇక్కడ ఓ ఉపాధ్యాయుడికి బడిత పూజ జరిగింది. విద్యార్థిని లైంగికంగా వేధించినందుకు అయ్యవారిని చితకబాదారు స్థానికులు. బుక్కరాయల మండలం రాఘవేంద్ర కాలనీలో నిరుపేదలే ఎక్కువ. ఇక్కడి పిల్లలకు విద్య అందాలనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఉన్నత ఆశయాన్ని నెరవేర్చే బాధ్యతను స్కూల్ హెడ్ మాస్టర్ రాఘవేంద్రకు అప్పగించింది. అయితే అతను దాన్ని మర్చిపోయాడు. చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. స్కూలులో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆ కామపిశాచి ఎలా వేధించాడో చిన్నారి చెబుతుంటే రక్తం మరగక మానదు. గ్యాస్లో నీళ్ళు తెమ్మంటాడు, ఎడంటాడు, విసుగుతాడు, మూతికి బట్ట కడుతాడు, ప్యాంట్ అంతా ఉప్పుతాడు. పొద్దున్న సార్ ఉన్నప్పుడు పిలుస్తాడు. సార్ ఉన్నప్పుడు ఏంటికని పిలుస్తాడా? గ్లాస్లో నీళ్ళు తెమ్మని. గ్లాస్ నీళ్ళ. వేధింపుల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిందా చిన్నారి. గతంలో చాలాసార్లు హెడ్ మాస్టర్ను బాలిక తల్లిదండ్రులు హెచ్చరించారు కూడా. అయినా రాఘవేంద్ర తీరు మారలేదు. ఓసారి చిన్నారిపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తుండగా గమనించిన విద్యార్థులు స్థానికులకు చెప్పారు. అక్కడికి చేరుకున్న స్థానికులు తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్న చిన్నారిని చూశారు. కామం పొరలు కమ్మిన ఉపాధ్యాయుని గమనించారు. ఆగ్రహంతో ఊగిపోతూ అతన్ని చితకబాదారు. మాకు తెలుసు సార్, మాకు ఇంటికాడ ఏందని చెప్పుది పాప. స్కూల్లో దినం వాళ్ళ బండ్లో వచ్చి విడిచిపెట్టిపోతాడు. ఇంట్లో జరిగినది మాకు ఏం విషయం చెప్పుది సార్. మాకు ఇటుకు వచ్చినా నాకు తెలిసి ఇట్లా చేసినాను సార్. స్కూలులో పనిచేసే ఇతర టీచర్లు కూడా హెడ్ మాస్టర్ పాడుబుద్ధిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అని పిల్లలు చెప్పినారంట. పిల్లలు నా దృష్టికి కూడా తీసుకురాలి. యాక్చువల్ గా పిల్లల్ని పిలుచుకుంటాంటే నేను చూస్తున్నాం. ఆ టీచర్ ఒక తోటి టీచర్ని మనం అట్లా ఆలోచించాం కదా. ఆ ఉద్దేశంతో ఆలోచించి ఎందుకు పిలుచుకుంటాను అనేది కూడా లేదు. లోపల ఏం చేసేది మాకు తెలియదు. నాకు అంతవరకు తెలుసు. ఈ రోజు తెలుస్తుంది అందరితో పాటు నాకు విషయం. ఇది మార్నింగ్ అంతా విలేజర్స్ అంతా గ్రామస్తులు అంతా వచ్చిన తర్వాత అది కానీ 10 నిమిషాల తర్వాత తెలిసింది ఏమి ఇదంతా ఇంత ఎందుకు జరుగుతుందంటే ఇట్లా జరుగుతుందని. సరే అమ్మాయి విషయంలో ఏదో వేధిస్తున్నాడు అన్న ఉద్దేశంతో సరే ఆ అమ్మాయిని కానీ ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి కానీ అదే విధంగా అవును సార్ అని. మరి ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదంటే చెప్తే కొడతానన్నాను. కీచక టీచర్ను చితకబాదిన అనంతరం పోలీసులకు అప్పగించారు స్థానికులు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చిన కామాంధుడిపై కేసు నమోదైంది. మనిషి అన్నాక అంతో ఇంతో ఇంగిత జ్ఞానం ఉండాలి. అది లేనివాడు పశువుతో సమానం. చిన్నారులను పాడుబుద్ధితో చూడటం క్షమించరాని నేరం.